ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండగా టికెట్లు రాని వాళ్ల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికలకు టీడీపీ జనసేన పొత్తులతో వెళుతున్న క్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు దాదాపు ఖరారు అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే జనసేన ఎక్కడికక్కడ పోటీ చేయాలనే విషయంలో మెజారిటీ సీట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరినట్లుగా సమాచారం. అయితే మరికొద్ది స్థానాల పైన ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. రెండు పార్టీల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో సంక్రాంతి తర్వాత అభ్యర్థులపై కీలక ప్రకటన చేయడానికి ఇరు పార్టీలు సమ్మతమవుతున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా గ్రామ స్థాయి నుంచి రెండు పార్టీల క్యాడర్ కలిసి ఎన్నికల కథన రంగంలోకి దూకేలా సమన్వయ చర్యలు చేపట్టారు. ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసి పాల్గొంటున్నారు. సంక్రాంతి కన్నా ముందే సీట్ల విషయం ప్రకటించాలని చంద్రబాబు తొలుత భావించినప్పటికీ ప్రస్తుతం మాత్రం సంక్రాంతి తర్వాతే అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. జనసేనకు కేటాయించే సీట్లను పక్కన పెట్టి మరి మిగతా తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోయే స్థానాలలో అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని చంద్రబాబు భావిస్తున్నట్టుగా సమాచారం. అయితే సంక్రాంతి పండుగ తర్వాత తెలుగుదేశం పార్టీలో మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. సుమారు 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖాయమని గతంలోని చంద్రబాబు ప్రకటించిన క్రమంలో కేవలం 2 చోట్ల మార్పులు చేసే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు టీడీపీతో చర్చిస్తూనే మరోవైపు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలతోనూ సమావేశమవుతున్నారు. అయితే జనసేన ఎక్కడికెక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఉంది, అక్కడ పార్టీ బలం ఏమిటి, టీడీపీతో సమన్వయం ఎలా ఉంది, అభ్యర్థుల అర్ధబలం తదితర అంశాలను పవన్ కళ్యాణ్ ఈ చర్చల్లో తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పవన్ చర్చించారు. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో వరుసగా 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. తన వద్ద ఉన్న నివేదికను ఆధారంగా చేసుకుని కొన్ని అంశాలపై వారిని లోతుగా ప్రశ్నిస్తున్నారని తెలిసింది. ఆ నియోజకవర్గంలోని క్యాడర్ కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యలు, పార్టీ బలాలు, లోపాలు, ప్రత్యర్థి పార్టీ పరిస్థితులు తదితర అంశాలన్నీ ఈ చర్చల్లో వస్తున్నాయి. నియోజకవర్గంలో ఏ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేయబోయేది కూడా ఇన్ఛార్జీలతో చర్చిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలు అభ్యర్థులపై కసరత్తు చేయగా భవిష్యత్తులో వీరితో పొత్తు పెట్టుకునే మరో పార్టీ ఏదైనా కలిస్తే జాబితాలో మార్పులు ఉండే అవకాశం ఉంటుందని, ఒకవేళ అదే కనుక జరిగితే అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు. మొత్తానికి టీడీపీ, జనసేన కూడా రాష్ట్రంలో ఎన్నికల సమరానికి సమాయత్తమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయని చెప్పుకోవాలి. మరి ఈ రెండు పార్టీలు కలిసి ఎంపిక చేసే అభ్యర్థులను నియోజకవర్గ ప్రజలు ఎంత మేరకు ఆదరిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.